హైదరాబాద్ తరహాలో అమరావతి అభివృద్ధి చెందాలంటే 29 గ్రామాల పరిధి సరిపోతున్నారు. అమరావతి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే కార్పొరేషన్ తరహాలో వృద్ధి ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. అమరావతి రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం జరిగింది. కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా కొన్ని సమస్యలు వచ్చాయని రైతులతో సీఎం అన్నారు. కొంతమంది రైతుల్లో అసంతృప్తి ఉన్నమాట వాస్తవమేనన్నారు. ఇక నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి రైతులతో సమావేశం అవుతానని సీఎం వారికి హామీ ఇచ్చారు. తాను తీసుకునే నిర్ణయాలకు రైతుల నుంచి కూడా మద్దతు కావాలని కోరారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులుగా అభిమానం, కృతజ్ఞత ఉందన్నారు సీఎం. ఇక రాజధానికి వ్యతిరేకంగా కొందరు కావాలనే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు రైతులు. ఈ అసత్య పోస్టులను కట్టడి చేయాల్సి ఉందన్నారు సీఎం. సీఎం చంద్రబాబు దృష్టికి పలు అంశాలను తీసుకువెళ్లారు రైతులు. జేఏసీ నేతలు బిల్డింగ్ కి ఫ్లోర్ పర్సెంటేజ్ ఎస్ఎఫ్ఐ పెంచాలని రైతులు కోరారు. ముఖ్యమంత్రి గారు అమరావతి రాజధాని రైతుల సమస్యలు ఫస్ట్ ప్రయారిటీలో చేస్తామన్నారు. అమరావతి రైతులను మర్చిపోయేది లేదు, వాళ్ళ త్యాగాలను గుర్తిస్తాం, వాళ్ళ సమస్యలన్నీ తీరుస్తామన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రి నారాయణ గారితో ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్తో కమిటీ వేసి ఆ కమిటీ త్వరగతిగా రైతులతో మాట్లాడి సమస్యలన్నీ తీరుస్తాము. ఏదైనా కాకపోతే ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటా అన్నారు. మేము చాలా తృప్తి చెందాము. ముఖ్యమంత్రి గారి నమ్మకంతో మేము ల్యాండ్ పూలింగ్కి ల్యాండ్ ఇచ్చాము. ఫర్దర్గా ముఖ్యమంత్రి గారు ఏది చేసినా మేము అమరావతి రాజధాని రైతుల తరఫున పూర్తి సహకారం ఇస్తా అన్నాము. అది 100% పూర్తి సహకారం ఇస్తాం అమరావతి రైతుల తరఫున చంద్రబాబు నాయుడు గారికి. ఆయన నమ్మి భూములు ఇచ్చాము. ఆయన ఎప్పుడైనా మా మంచి కోరుకుంటాడు. ఆయన ఏది చేసినా పూర్తి సహకారం మేము అమరావతి రైతుల తరఫున పూర్తి సహకారం అమరావతి రైతుల తరఫున చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ సహకారం ఇస్తున్నాం. కరకట్ట బలోపేతం అభివృద్ధి చేయాలని రైతులు చెప్పగా అది ప్రభుత్వం బాధ్యత అన్నారు సీఎం. క్యాపిటల్ గెయిన్స్ పెంచమని రైతులు కోరగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. 3 సంవత్సరాల్లో బిల్డింగ్లు అన్ని పూర్తవుతాయని సీఎం చెప్పారు. ఇక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అంతా అమరావతిలోనే నివాసం ఉండి పనిచేస్తారని రైతులతో అన్నారు. 2వ దశ ల్యాండ్ పోలింగ్ విషయంలో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలిపారు. రైతులంతా కలిసి అమరావతి డెవలప్మెంట్ అసోసియేషన్ పేరుతో ఒక సంస్థ ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారు. అమరావతి రైతుల అభివృద్ధికి, భవిష్యత్తుకి పూర్తిగా కట్టుబడి ఉన్నానన్నారు. చంద్రబాబు నాయుడు గారు పొరుగు రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేశారనేది అందరం కళ్ళతో చూసామండి. అలాంటిది అమరావతి అనేది చంద్రబాబు నాయుడు గారు మానసపుత్రిక. ఆయన ఎంతో ఇష్టంతో మొదలుపెట్టిన పుణ్యకార్యం ఈ అమరావతి అనేది. అలాంటి అమరావతికి కానీ అమరావతి రైతులకు కానీ అన్యాయం చేస్తారని మేము ఎప్పుడు భావించట్లేదు. కాకపోతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. కొంతమంది ల్యాండ్ పూలింగ్కి పొలం ఇవ్వకుండా అమరావతి రైతులను నష్టపోవాలని, అమరావతిని ముంచాలని కుటిల ఆలోచనలతో ఉన్న వాళ్ళ వల్ల కొన్ని రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి. అలాంటి వాటన్నిటిని కూడా సార్ట్అవుట్ చేయమని ముఖ్యమంత్రి గారు 3 మెన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మినిస్టర్ గారితో. కొన్ని ఈ జరుగుతున్న కొత్త కంపెనీలు రావడం కానీ ఇలాంటి వాటి టెండర్లు పిలవటం కానీ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసినట్టే అవుతుంది. ఆయన గత 5 ఏళ్లుగా పాడుపడిపోయింది అమరావతి అనేది. మొత్తం కొలాప్స్ చేసేసారు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ దాన్ని స్టార్ట్ చేయడం దానిలో పడి కొంత రైతుల సమస్యలు కొంత డిలే అవుతున్నాయి. దానికోసం అని చెప్పి కొంతమంది ఉన్నమాట వాస్తవం. దాన్ని కూడా సార్ట్అవుట్ చేయడానికి కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 3 నెలలకు ఒకసారి నేను రైతులకు అందుబాటులో ఉంటాను, నెలకు ఒకసారి 3 మెన్ కమిటీ రైతులతో సమావేశం అయ్యే విధంగా ఈరోజు మాకు హామీ. రైతుల సమస్యలను ఒక్కొక్కటిగా విన్న చంద్రబాబు ప్రతి సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 3 సభ్య కమిటీ ప్రతి నెల రైతులతో సమావేశమై సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు. సీఎంతో మీటింగ్ తర్వాత రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. 2వ దశ భూ సమీకరణకు మద్దతు పలికారు. ముఖ్యమంత్రితో సమావేశం తర్వాత అందరి రైతులు ఏకాభిప్రాయంతో ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. చంద్రబాబును చూసై భూములు ఇచ్చామని, తమ సమస్యలు పరిష్కారం అవుతాయని సమావేశం తర్వాత నమ్మకం కలిగిందని బిక్కితో చెప్పారు. ఇక కొంతమంది ఇక్కడ భూముల అభివృద్ధి చేయకుండా మళ్లీ భూ సమీకరణ ఏంటని మాట్లాడుతున్నారని, ఇక్కడ అభివృద్ధి చేస్తూనే అక్కడ కూడా డెవలప్మెంట్ విస్తరణ జరగాలని సీఎం చెప్పారన్నారు రైతులు.